శేషు గారు మరో విధంగా భారత ప్రధాని వైకాపా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైకాపాది మాఫియా రాజ్యమని, ఇసుక భూమి మద్యం పేరుతో దోచేస్తున్నారని, నిధులిచ్చినా గానీ పోలవరం నిర్మించలేకపోయారని, వైకాపా మంత్రం కేవలం అవినీతి అవినీతి అవినీతి, చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఉత్తమ స్థానం ఉందని చెప్పి జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జరిగినటువంటి ప్రచార సందర్భంలో ప్రచార బహిరంగ సభల్లో భాగంగా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అవినీతికి సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా లిక్కర్ విషయంలో సిండికేట్ గా ఏర్పడారనేటటువంటి లిక్కర్ విషయంలో అవినీతి జరుగుతుందనేటటువంటి ఆరోపణలతో పాటు ల్యాండ్ శాండ్ మైన్ అనేటటువంటి ఒక రైమ్ తోటి ల్యాండ్ లో మాఫియా జరుగుతుంది, భూ ఆక్రమణలు జరుగుతున్నాయి, అదేవిధంగా ఇసుక దందా జరుగుతుంది, మైనింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయి అనేటటువంటి ఆరోపణలని విమర్శలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చేయడం జరుగుతుంది. అయితే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ముఖ్యంగా టీడీపీ, జనసేన కూడా ఇదే రకమైనటువంటి విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చేస్తుందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాలలో మద్యానికి సంబంధించినటువంటి అంశంలో గత ఎన్నికల సందర్భంగా స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చారు. మద్య నిషేధం చేసిన తరువాతనే నేను మళ్ళా ఎన్నికల్లో అడుగుతానని ఒక వాగ్దానం చేసినటువంటి మాట వాస్తవం. కానీ మద్య నిషేధం చేయలేకపోయారు. కానీ జరిగినటువంటిది ఏంటి అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో గనక చూస్తే 40,000 బెల్ట్ షాపులను జగన్మోహన్ రెడ్డి ఎత్తివేశారనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఎన్నికల ప్రచార సందర్భంలో ఒక మద్య నిషేధం చేస్తామని మాత్రమే చెప్పలేదు, మద్యాన్ని ముట్టుకుంటే షాక్ కొట్టేటట్టు ధరలు పెంచుతామని చెప్పారు. నిజంగా ఆ విషయంలో పెద్ద ఎత్తున మద్యం ధరలు పెంచారనేటటువంటి విషయాన్ని గమనించాలా. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అనంటే మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేటటువంటి ధరలు పెంచితే పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి మద్యం అందుబాటులోకి రాదు, మద్యాన్ని బంద్ చేస్తారనేటటువంటి ఆలోచనతోటి ఆ విధమైనటువంటి హామీ ఇచ్చారు. అంటే మద్యానికి సంబంధించి 3 రకాలైనటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఒకటి, బెల్ట్ షాపులు ఎత్తేస్తామన్నారు, ఎత్తివేశారు. రెండోది, మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేటటువంటి స్థాయిలో ధరలు పెంచుతామని చెప్పారు. ఆ విధంగా ధరలు పెంచారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే షాప్స్ పెట్టి మద్యము అమ్మకాలు జరిగినటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కానీ మద్య నిషేధం మాత్రం చేయలేకపోయారు. మద్య నిషేధం చేసినటువంటి గుజరాత్ రాష్ట్రంలోనే సరైనటువంటి ఫలితాలు రాలేదు కదా, ఆశించినటువంటి ఫలితాలు రాలేదు కదా. కాబట్టి బహుశా మళ్ళొక టర్మ్ లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేసేటటువంటి ఆలోచన కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఆరోపణల కోసం అంటే మద్యాన్ని ముందు పెట్టి మద్య నిషేధం చేస్తామన్నాడు, చేయలేదు. కానీ మద్య నిషేధం చేస్తామని చేయలేదేమో కానీ చాలా విషయాల్లో మీరు గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మార్చడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేసింది అనేటటువంటి విషయం మర్చిపోకూడదు. అటు బడుల విషయంలో కానీ, లేకపోతే హెల్త్ సెక్టార్ విషయంలో కానీ, రైతులకు ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసేటటువంటి విషయంలో కానీ, అమ్మఒడి లాంటి ఒక వినూత్నమైనటువంటి పథకం తీసుకురావడంలో కానీ అనేక విజయాలు సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక గ్రామ స్థాయిలో చేసేటటువంటి విమర్శలు, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రకమైనటువంటి విమర్శలు చేయటం అనేది కాదు. అయితే ఇక్కడ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి? ఈడీ ఏం చేస్తుంది? ఐటీ ఏం చేస్తుంది? సిబిఐ ఏం చేస్తుంది? తెలంగాణలో సిబిఐ రావడానికి వీల్లేదు అని ఒక జనరల్ కాన్సెంట్ ని రద్దు చేశారు కదా. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లోకి సిబిఐ అడుగు పెట్టకూడదు అనే జనరల్ కాన్సెంట్ ని రద్దు చేశారు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే సిబిఐని ఆంధ్రప్రదేశ్ లోకి రాకుండా జనరల్ కాన్సెంట్ ని రద్దు చేసినటువంటి సందర్భం లేదు కదా. కాబట్టి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయటము, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకోకుండా రాజకీయం కోసం, ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేయటం అంటే అది రాజకీయంగానే చూడాలి, ఎన్నికల్లో ఓట్ల కోసమే చూడాలి తప్ప ఆ ఆరోపణలలో పస ఉన్నట్టుగా, ఆ ఆరోపణలో నిజం ఉన్నట్టుగా ప్రజలు భావించకపోవచ్చు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.